నాకు ఇది చూస్తుంటే ఏం గుర్తొస్తుందో తెలుసా? అనుపమ. ఎవ్రీబడి లవ్స్ అనుపమ. నోబడి లవ్స్ సిద్ధువా? నోబడి లవ్స్ నిఖిలా? సరే, సింపుల్గా చెప్పాలంటే నాకు ఈ డ్రెస్ చాలా కొంచెం టైట్ అయింది. ఎవరు అనుకోకండి. బట్ నాకు ఇది చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. కరెక్ట్గా 6 months ముందు, ఐ థింక్ August 1st week అనుకుంటా, ఇదే మాల్లో, ఇదే ఏమి మాల్లో కార్తికేయ 2 సినిమా ప్రమోషన్కి మేము వచ్చాము. అండ్ ఆ రోజు కూడా నేను అనుపమ ఇలాగే వచ్చి మా ట్రైలర్ ప్లే చేసి వెళ్ళాము. అండ్ మీ రెస్పాన్స్ వాజ్ అమేజింగ్. తర్వాత ఆ సినిమాని మీరు ఎంత పెద్ద హిట్ చేశారంటే దేశవ్యాప్తంగా సినిమా వాజ్ అ రాకింగ్ ఫిలిం. సో వెరీ సూన్, రేపే వీఆర్ కమింగ్ విత్ అనదర్ ఫిలిం కాల్డ్ 18 Pages on December 23rd. మీరందరూ ట్రైలర్ చూసారా సినిమాది? చూడలేదా? చూపించేద్దాం ఒకసారి. చూసేస్తారు నాతో? లెట్స్ వాచ్ ఇట్. Yes, sir. Let's watch the trailer of 18 Pages. Thank you, all the Santas. Nikhil garu, Anupama garu, please have your seat and enjoy the trailer. మేము యాక్చువల్లీ సుకుమార్ గారు కూడా రమ్మని చెప్పాము. సుకుమార్ గారు సినిమాలు ఎంతమందికి ఇష్టం? ఇక్కడ రీసెంట్గా వచ్చిన పుష్ప ఎంతమందికి ఇష్టం? రంగస్థలం ఎంతమందికి ఇష్టం? నేనొక్కడిని ఎంతమందికి ఇష్టం? ఇంకా మనం ఆర్య సంగతి చెప్పనవసరం లేదు. వి ఆల్ లవ్ సుకుమార్ గారి ఫిలిమ్స్. అండ్ అలాంటి ఒక అద్భుతమైన కథ 18 Pages ఆయన రాసిన కథ. కుమారి 29 సినిమా చూసారా మీరు? కుమారి 29 ఆ డైరెక్టర్ తీసిన సినిమా ఇది 18 Pages. అండ్ కార్తికేయ 2 అయితే మీరు చూసే ఉంటారు. మేమిద్దరు యాక్ట్ చేసాం. సో ఇచ్చిపడేసినామా? వెల్, ఈ సినిమాలో చూడండి, దానికి పీక్స్ చేసింది అనుపమ. మీరు అనుపమతో లవ్లో ఉంటే 18 Pages సినిమా తర్వాత డబుల్ లవ్లో ఉంటారు. అంతే కదా అనుపమ? సో గైస్, ఐ జస్ట్ వాంట్ సే December 23rd మా సినిమా వస్తుంది. మీకు ట్రైలర్ నచ్చినట్లయితే 100% వెళ్ళి సినిమా చూడండి. యూ హ్యావ్ బ్లెస్డ్ అస్ విత్ సచ్ అ హ్యూజ్ సక్సెస్. హలో సార్, లైక్ కార్తికేయ 2. అండ్ అలాగే ఒక మంచి సినిమాతో మేము ముందుకు వద్దాం అనుకున్నాం. ఈరోజు పైన ఏంబి ఫుల్ హౌస్ఫుల్ ఉంది. హాయ్ గైస్, హాయ్ గైస్. మీలో ఎంతమందికి హార్ట్ బ్రేక్ అయింది చెప్పండి? లవ్ ఫెయిలర్ ఎంతమందికి అయిందా? 4 times లవ్ బ్రేకప్. ఏంటి మనోడు ఏంటి అసలు? ఏమైనా మిషనా? లవ్ ఫెయిలర్ మిషనా? తన సిద్ధూరు పెట్టుకొచ్చిపోయారు. ఎందుకంటే ఈ సినిమాలో కూడా నాకు కూడా 4-5 times లవ్ ఫెయిలర్ వద్ది. అనుపమాన్ని కలిసేంత వరకు నాకు లవ్ ఫెయిలియర్సే. దే వాంట్ టు సే సంథింగ్. Hello, hi. So guys, we just want to say thank you to all of you. And cinema is coming. ఇక్కడ AMB మాల్ హౌస్ఫుల్ ఆల్రెడీ ఉంది. మీ టికెట్స్ కొనుక్కోండి. అండ్ మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే హాయ్ భర్య, హాయ్ ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే నిఖిల్ గారు ఆల్రెడీ చాలా మంది చాలా ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ షేర్ చేసుకున్నారు అన్నమాట. వాళ్ళవి నేను అడగడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ నుంచి మనం క్వశ్చన్స్ తీసుకుందాము. yes, please pass the mic. గయా పైన కూడా పంపించాలి మైక్. అక్కడ పంపిస్తేనే బాగుంటుంది మైక్ కదా. అక్కడ అడుగుతారా? ప్లీజ్ సెల్ఫీయా? అమేజింగ్ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి హలో సార్, నేను వచ్చేస్తాను సార్. ఒక క్వశ్చన్ వచ్చేస్తాను. మీతో ఒక్క స్టెప్ చేయండి సార్. ఎవరు మీరా? స్టెప్ అంటే ఇక్కడ వచ్చేసరి చేద్దాం, ఓకేనా? యూ వాంట్ ఆస్క్ అనుపమ సంథింగ్, బీ సంథింగ్. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. అది ఇందాకే ఆల్రెడీ నేను చెప్పాను. ఒక లవ్ స్టోరీ అడిగింది అక్క. నా లైఫ్లోనూ ఒకటి ఉంది. అవునా? అంటే ఒక అమ్మాయి. అవును, అమ్మాయి ఆబ్వియస్లీ లవ్ స్టోరీ అమ్మాయి ఉండాలి. సారీ. అయితే అమ్మాయి, నేను అడిగాను ఒకసారి, నాలో ఏం చూసి ఇష్టపడ్డావు నువ్వు అని. అవును. అయితే నేను పెద్ద కలర్ కాదు, క్యారెట్ అంటే లవ్ కావాల్సి. బ్రో కలర్ తో సంబంధం ఏంటి బ్రో? లవ్ అదే అన్నది. ఏంది లవ్ ఏంటి, కలర్ ఏంటి? తనంది లవ్ హార్ట్ కి సంబంధం అంతే. తనంది లవ్ కావాల్సిన కలర్ కాదు, క్యారెక్టర్ కావాలని. ఆ క్యారెక్టర్ నీలో ఉంది, అందుకే నేను ఇష్టపడ్డా ఉంది. సూపర్ భయ్య, సూపర్. మా సినిమాలో కూడా అనుపమ ఒక డైలాగ్ చెప్పింది. క్వశ్చన్స్ అడగండి. ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తా సెల్ఫీ అది కాదు. అక్కడ బైక్ పంపించరా? అక్కడ నేను మీ అందరికి హాయ్ చెప్పాలనుకున్నాను. వీళ్ళు అసలు ఎలా చేయట్లేదు, ఏంటో తెలియదు. మీరిద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు.
హలో అందరికీ నమస్కారం. హలో అనుపమ నా పెళ్ళం. ఎలా ఉన్నారు అందరూ? మంచి ఎనర్జీలో ఉన్నారు. అంటే నాకు ఎప్పుడూ అనిపిస్తుంది, నేను ఎక్కడో నా ఇరిగాలకుడ కేరళలో ఉన్న అమ్మాయికి మీరందరూ ఇంత ప్రేమ ఎందుకు ఇస్తున్నారని నాకు ఆ డౌట్ అయితే ఇప్పుడు వచ్చేది. కాకపోతే ఈ ఫిల్మ్ చేశాక నాకు ఆన్సర్ వచ్చింది. ఎందుకంటే ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు, ఎందుకు ప్రేమిస్తున్నానంటే ఆన్సర్ ఉండకూడదు. సో అనుపమ ఎందుకు లవ్ చేస్తారు? ఆన్సర్ ఉందా మీ దగ్గర? సింపుల్. నో సింపుల్. అనుపమ ఎందుకు లవ్ చేస్తా అంటే నో ఆన్సర్. ఆన్సరే లేదు. హాయ్. సో వాట్ ఐ వాజ్ అబౌట్ టు సే ఇస్, రేపు మన ఫిల్మ్ 18 పేజెస్ రిలీజ్ అవ్వబోతుంది. ఒక క్రేజీ లవ్ స్టోరీ చేసాము. సో మీరు అందరూ చూడాలి. చూసి అంటే నేను ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్స్లో నందిని అనే ఈ క్యారెక్టర్, ఈ అమ్మాయి నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. రేపు సినిమా చూసినప్పుడు మీకు కూడా నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్, సపోర్ట్ అండ్ దిస్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సో కాదు, వాట్ యూ థింక్? అందరికి నచ్చుద్దా 18 పేజెస్? మరి నచ్చాలి కదా, మనకి నచ్చింది కదా. 100% నచ్చుద్ది మీకు. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. హౌ మచ్? ఓ రాకెట్స్, వావ్. నాకు చిన్నప్పటి ఇష్టం. ఏమని రాశారు? వెన్ క్యాన్ వి ఎక్స్పెక్ట్ ఛోటా నిఖిల్లా? వెల్ రీడ్ దిస్. ఇంకొక లెటర్. ఓ మై భయ్యా, కొట్టకండి భయ్యా. ఓకే, జై నిఖిల్, జై పవన్. పవర్ స్టార్గా నిఖిల్ అన్న 31 డిసెంబర్ ఖుషి రిలీజ్కి వెళ్తున్నారా? వెళ్దాం, ఎలాగ తప్పదు. నా ఫేవరెట్ ఫిలిం అది. ఓ ఇంకో క్వశ్చన్, ఏంది ఇది? వావ్. హాయ్ నిఖిల్, దిస్ ఇస్ కరుణ. కరుణ ఎక్కడున్నారమ్మా? ఓకే, ఐ వాంట్ బైక్ రైడ్ విత్ యూ. కరుణ, ఐఎమ్ సారీ మా, బట్ బైక్ రైడ్ ఏమైనా వెళ్తే అనుపమతో వెళ్ళాలి, నాతో ఎందుకు? చూడు. నిఖిల్, హూజ్ యువర్ క్రష్ ఇన్ టాలీవుడ్? నాకైతే మై క్రష్ ఇన్ టాలీవుడ్. ఎవరు మన క్రష్? అనుపమ. మీ క్రష్? నా క్రష్ ఎప్పటికీ భూమిక చావ్లానే. ఐఎమ్ లాయల్ టు హర్. ఖుషి సినిమా మళ్ళీ వెళ్ళి చూద్దాం. కాదు, అనుపమకు ఒకటి వచ్చింది, రాకెట్. పొద్దున తింటా ఉప్మా, నా గుండెలు ఉంది అనుపమ. ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? ఉప్మా తిరిగి ఏమైపోయాడు? బతుకున్నాడు. మీరేనా భయ్యా? ఇది మీదే, మీ లెటర్ బాక్స్ లో పెట్టండి ఇది. వా, అమేజింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఏంది ఇది? ఓకే ఓకే గైస్. హాయ్ నిఖిల్, ప్రపోజ్ మీ. దిస్ ఇస్ లక్ష్మి. లక్ష్మి ఎక్కడున్నావు? హాయ్, ప్లీజ్ లక్ష్మి మీరు ముందుకు రండి. నేను హ్యాపీ డే సినిమాలో శ్రేయా మేడం ప్రపోజ్ చేశాను కదా, అలాగే ప్రపోజ్ చేస్తాను. ఓకేనా? హ్యాపీ డే సినిమా చూసారా? మేడం 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 పోయం వాట్ మేడం? Sorry? Raju, please tell me the poem now. If you can dream and not make dreams a master, if you can think and not make thoughts your aim, if you can meet with disaster and triumph and treat those two imposters just the same, if you can ఈవిడ చెప్తే బాగున్నట్టుంది. సారీ, హ్యాపీ డేస్ డైలాగ్ అప్పటిది ఇప్పటికి నాకు గుర్తుంది, బికాస్ శేఖర్ కమలాకర్ అంత అద్భుతమైన సినిమా తీశారు. అండ్ మీరందరూ యూ హ్యావ్ లవ్డ్ మీ ఫ్రమ్ దెన్. సో థ్యాంక్ యూ సో మచ్. వి కమింగ్ దిస్ December 23rd, రేపే, విత్ 18 pages. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీ అందరికీ మళ్ళీ ఒకసారి శిరస్సు వంచి రాకెట్లా అమ్మా. 1 second, ఐ షూర్? ఎనీ మల్టీ స్టారర్ కార్తికేయ సినిమా మీకు నచ్చింది కదా? మేబీ కార్తికేయ సినిమాలో ఇంకొక స్టార్ రావచ్చు, చెప్పలేవు. ఎవరికో ఇక్కడ 10,000 ఫోన్పే కావాలంట. భయ్యా మీకు 10,000 మా సినిమా. మీరా భయ్యా? మీ పేరేంటి భయ్యా? 10,000 పెట్టి సినిమా టికెట్ ఎవరైనా చూస్తారా? మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ప్రతి సినిమా టికెట్ బయట 250 అలా ఉంది, మాది ఓన్లీ 150 రూపీసే, 100 రూపీసే. నేను కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ ఉండేవి కావు, సో తక్కువ టికెట్ ఉంటే హ్యాపీగా వెళ్ళేవాడిని. అనుపమ నువ్వు చెప్పు.
for you. Hi Anupama, say one dialogue of Balaya Garu. If you trouble the trouble troubles you. I'm not the trouble. No, Finish I'm not it. the trouble. I'm the truth. Jai Balaya. Jai Balaya. పవర్ స్టారా అది ఆయన చేస్తేనే బాగుంటుంది, నేను చేస్తే బాగుండదు. ఒక డైలాగ్ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్ డైలాగ్ చెప్తాను. గైస్ వస్తున్నా గైస్, 2 నిమిషాలు వస్తున్నాను. బ్రదర్ హాయ్ 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 హాయ్. ఏ డైలాగ్ చెప్పాలి? బెత్తుడు చోట్లేదు, మేము చూసామంట. నడు నీ ఒంట్లో బావే, మోహన్ నీ ఒంట్లో బావే. నడు చూస్తే తప్పలేదు మా సార్, మోహన్ చూస్తే తప్పలేదు, నడు చూస్తే ఎందుకని ప్లస్ ఇస్తాను అంతే. గైస్ ఐ నో యువర్ ఆల్ నిఖిల్ గారు, ఇప్పటి వరకు మనం సినిమా గురించి చాలా మాట్లాడుకున్నాము. అయితే మీరు 2 days టూర్ వేయడం జరిగింది రియల్ నందిని కోసం. దాని రిజల్ట్ ఏంటి, దొరికిందా, ఏం జరిగింది? గైస్ మీరందరూ నందిని గురించి చూసినప్పుడు, నందిని ఫోన్ వాడదు, నందిని ఇన్స్టాగ్రామ్లో లేదు, నందిని వాట్సాప్లో లేదు, నందిని ఈజ్ నెవర్ ఎవర్ యూజింగ్ టెక్నాలజీ. సో అలాంటి నందిని ఉంటుందా అంటే అనుపమ సెడ్ ఉంటుంది అంది కదా, ఉండొచ్చు అంది. ఉండొచ్చు. సో మీలో ఎవరన్నా ట్రైలర్లో ఉన్నట్టు అనుపమలో ఉన్నారా? ఎవరు ఫోన్ వాడకుండా, ఎవరు వాట్సాప్ వాడకుండా? అక్కడ ఉన్నారా? మీరు ఫోన్ వాడరా? సీరియస్లీ, బికాజ్ నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం వెతికినా దొరకలేదు. మీ దగ్గర నందిని ఉంటే చెప్పండి, వీఆర్ గోయింగ్ టు గివ్ హర్ లైక్ ఫ్రీ టికెట్స్ రైట్ నౌ ఆర్ సమ్. నువ్వు వాడవా ఫోను? నిజం చెప్పండి భయ్యా, మీరు వాడరా అమ్మా? వాడరా ఫోను? అర్థం కావట్లేదు. సో షాకింగ్గా ఉంది. బట్ మీలో ఎవరైనా అలాంటి పర్సన్ ఉంటే మాకు చెప్పండి. We want to give her an iPhone, we want to give her an Yes. iPad, so we have got many gifts for the And real spoil her or what? అంత మంచి అమ్మాయిని చెడగొట్టడానికి ఐదం చేస్తున్నారు. ఫోన్ ఇవ్వకూడదు.